నమస్కారం. మేము విజయ్ కుమార్ కంట. అందరికీ శుభోదయం. ప్రతిరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి రోజు చాలా కలత చెందే ఉంటాం, సంతోషపడి ఉంటాం. కొన్ని సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమతమవుతూ బాధతోనే నిద్రపోతాం. కానీ ప్రతిరోజు లేవగానే ఒక సానుకూల దృక్పథంతో నిన్నటి సమస్యలన్నిటినీ మనం పరిష్కరించుకోగలిగే అనే సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే ఆ రోజంతా మంచిగా జరుగుతుంది. ఇబ్బందులు అయితే ఉండవు, కానీ మనస్థిమితంగానే ఉంటుంది. వెన్నంటి వస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవటానికి కొన్ని వ్యూహ రచనలు మనకు మనంగానే చేసుకోగలుగుతాం. సాక్షాత్తు అవలోకేశ్వరుని, అంటే ఇది బౌద్ధ సైద్ధాంతిక సాంప్రదాయాల్లో నమ్మేటటువంటి అంశం. టిబెట్ ప్రవాస భారతీయ, అంటే టిబెటేతర అని అనుకోవాలి ఖచ్చితంగా. టిబెటేతర ప్రవాస బౌద్ధ సామ్రాజ్యానికి పీఠాధిపతిగాను నాయకుడిగా ఉన్నటువంటి బుద్ధ గురువు, బుద్ధిస్టుల ఆరాధనీయుడు దలై లామా చెప్పినటువంటి విషయం. అసలు పాజిటివ్ థాట్ లేకుండా రోజులోకి మనం అడుగు పెట్టకూడదు. దలై లామా గురించి మనకు తెలియనిది కాదు. ఎప్పుడో 60వ దశకంలోనే, దగ్గర 60వ దశకంలోనే టిబెట్ను చైనా స్వాధీనం చేసుకుంది. ఆయన భారతదేశానికి శరణార్థిగా వచ్చి హిమాచల్ ప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి, అందరికీ అర్థమయ్యే పరిభాషలో చెప్పాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి పీఠం లేదా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ప్రతిరోజు సానుకూలంగానే ఆలోచిస్తారు, మళ్ళా టిబెట్ తమ చేతిలోకి వస్తుందని.